ఈరోజు సురవరం సుధాకర్ రెడ్డి గారి సంస్మరణ సభలో పాల్గొంటున్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మరి అనేక మంది మేధావులు మిత్రులారా సోదర సోదరీమణులారా సురవరం సుధాకర్ రెడ్డి గారు వారు ఒక గొప్ప పోరాట యోధుడు. ఆయన విద్యార్థి దశ నుండి ఉద్యమాలు చేస్తూ ఏ రోజు కూడా తల వంచకుండా ఎవరికి కూడా ఏ రకమైనటువంటి ఒక పట్టుదలతో ముందుకెళ్ళినటువంటి గొప్ప నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి గారు. నాకు ఈ సందర్భంగా ఒక పాత సుభాషితం గుర్తుకొచ్చింది. సమాజంలో 3 రకాలైనటువంటి మనుషులు ఉంటారు. ఒకరు పనిని ప్రారంభించి విఘ్నాలు వస్తున్నాయని వదిలిపెట్టేస్తారు. రెండో వారు పని చేపట్టాక కొన్ని ఇబ్బందులు వస్తే ఆ పనిని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కానీ ఉత్తములు ఎవరైతే ఉండరో ఆ ఉత్తములు ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అనుకున్న సిద్ధాంతానికే కట్టుబడి సాధించేటువంటి గొప్ప నాయకులు ఉత్తములు అంటారు. ఆ ఉత్తములో ప్రథముడు సురవరం సుధాకర్ రెడ్డి గారని నేను మీకు సభాముఖంగా మనవిస్తాను. ఆ శ్లోకంలో ఈ విధంగా చెప్పబడింది ఏమిటంటే, ఆరంభింపక నీచ మానవులు విఘ్నాయాన సంత్రస్తులై, ఆరంభించి ఫలిత జంతువులు విఘ్నాయత్తులై మధ్యములు, ధీరులు విగు నియన్య మానులగుచు నృత్యున్నతో సావులై ప్రారంభార్థములు చరింపరు ఉత్తములు. ఎప్పుడో ఎదురయ్యేటువంటి ఒక అడ్డంకులను తలుచుకొని ఏ పని చేయని వారు అధములు. అలాగే ఏదో చేయాలన్న తపనతో మొదలుపెట్టి ఆ తర్వాత మధ్యలో ఆటంకాలు రాగానే వదిలిపెట్టేవారు మధ్యములు. కానీ ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని పరిస్థితులు ఎదురైనా, ఎన్ని రకాలైనటువంటి ఒక ఆటంకాలు కలిగిన చెక్కు చెదరకుండా నిలబడేటటువంటి ఒక వ్యక్తులు ఉత్తములు. అలాంటి ఉత్తమ శ్రేణి నాయకుడు అఖిల భారతీయలో సిపిఐ పార్టీకి ప్రధాన కార్యదర్శి ఉన్న నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి గారని నేను మీకు సభాముఖంగా మనం చేస్తున్నాను. వారి జీవితం చాలా గొప్పది. నేను చాలాసార్లు వారిని కలుసుకునేటువంటి అవకాశం దొరికింది. చాలాసార్లు చర్చించినాం. రాజకీయాల్లో వారు ఒక నైతికమైనటువంటి ప్రమాణాలు నిలిపారు. ఓ నియమబద్ధమైన జీవితం నడిపాడు. ఏ రోజు కూడా అధికారం కోసం అరువు దాచలేదు, పదవి కోసం అరువు దాచలేదు, పేరు కోసం పదవి దాచలేదు. నిరంతరంగా పనిచేసినటువంటి ఒక పార్లమెంట్ సభ్యుడు సురవరం సుధాకర్ రెడ్డి గారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు 98లో వారు ఒక సమస్య మీద నేను వారు కలుసుకున్నాను. నేనే వారిని కలిసాను. ఆ సమస్య బాగా జటిలమైంది. కానీ సురవరం సుధాకర్ రెడ్డి గారు చాలా విపులంగా అధ్యయనం చేసి లోతుగా దాన్ని స్టడీ చేసినటువంటి నాయకుడు. నాకు ఆయన చెప్పిన తర్వాత అనిపించింది, ఈయన చెప్పింది సరైనదని చెప్పేసి నా ఆలోచన విధానాన్ని మార్చి పనిచేసినటువంటి నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి గారని నేను మీకు సభాముఖంగా మనం చేస్తాను. ఆ రకంగా విషయ జ్ఞానం, విషయం మీద చాలా అవగాహన ఉంది, పట్టుదల ఉంది. అలాగే ఈరోజు రాజకీయాలు వ్యాపారంగా మారినాయి, కమిషన్లుగా మారినాయి.
సంపాదనగా మారినాయి. కానీ సురవరం సుధాకర్ రెడ్డి గారు వారి కుటుంబం వారి ఆస్తులనే సమాజం కోసం సమర్పించినటువంటి గొప్ప కుటుంబంలో వచ్చినటువంటి మహానుభావుడు సురవరం సుధాకర్ రెడ్డి గారని నేను మీకు సభాముగా మనం చేస్తున్నాను. ఏ రోజు కూడా ఆయన నీతి నిజాయితీని వదిలిపెట్టలేదు. నైతిక విలువలకు చాలా ప్రాముఖ్యత ఇచ్చాను. అలాగే నాకు చాలా సంతోషం, తెలంగాణ ఉద్యమంలో చర్చించుకున్నప్పుడు ఆయన చెప్పారు, మా పార్టీ విశాలాంధ్ర పేపరే పెట్టింది కాబట్టి మాకు కొంచెం ఇబ్బంది ఉంది, కానీ పరిస్థితిని గమనించి జాతీయ స్థాయిలో వెళ్ళి కూర్చొని వాళ్ళు నచ్చజెప్పి తెలంగాణకు అనుకూలంగా జాతీయ స్థాయిలో సిపిఐ పార్టీని చేసినటువంటి గొప్ప మహానుభావుడు సురవరం సుధాకర్ రెడ్డి గారని నేను మీకు సభాముగా మనం చేస్తున్నాను. ఆ విధంగా నిబద్ధత ఉంది, ఆ నిబద్ధత్వం ఉంది. కాబట్టి మనందరం కూడా సమాజ జీవితంలో ఉన్నప్పుడు సమాజ జీవితంలో మనం అనేకమైనటువంటి విషయాలను దృష్టిలో తీసుకొస్తాం. కానీ సురవరం సుధాకర్ రెడ్డి గారు వారి కుటుంబం కూడా శ్రీమతి విజయలక్ష్మి గారు ఆమె కూడా చాలా ఆత్మీయతతో ప్రేమతో ఉండేటువంటి, నేను కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆమె ఒక సమావేశంలో ట్రేడ్ యూనియన్ నుంచి రిప్రజెంట్ చేసింది. నాకు తెలియదు ఆమె తెలుగు ఆమె తెలియదు, ఆమె సురవరం సుధాకర్ రెడ్డి గారి శ్రీమతి అని తెలియదు. తర్వాత నేను కనుక్కున్నాను. కానీ ఆమె ఆ మీటింగ్లో లోతైనటువంటి పరిజ్ఞానంతో కార్మికుల సంక్షేమానికి చాలా ఓపిక చెప్పినటువంటి నాయకురాలు శ్రీమతి విజయలక్ష్మి గారు. ఆ రకంగా వారి కుటుంబం పూర్తిగా నమ్ముకున్నటువంటి సిద్ధాంతం కోసం త్యాగం చేసి నిరంతరంగా పనిచేసినటువంటి ఒక నాయకుడు సురవరం సుధాకర్ గారు వాళ్ళ కుటుంబం. ఇంకా నేను ఆత్మీయత ప్రేమ పంచుకొని నాతో చాలా అనేక విషయాల మీద చర్చించినటువంటి నాయకుడు సురవరం సుధాకర్ గారికి నేను నా తరఫున వారికి హృదయపూర్వకమైనటువంటి శ్రద్ధాంజలి ఘటిస్తూ భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబానికి తట్టు